వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గడిచిన 5 సంవత్సరాల కాలంలో తెనాలిలో అభివృద్ధి కుంటుపడిందని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ది తెనాలి హోల్సేల్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వ్యాపారులు సమస్యలను మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ 2019లో వైసీపీకి ప్రజలు అఖండ మెజారిటీ ఇస్తే దానిని వారి స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుని ప్రజలకు అపారమైన నష్టం కలిగించారన్నారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే వారిని అడ్డుకునేవారు ఉండరని, అటువంటి ఆలోచనలు వారి వద్ద ఉన్నాయన్నారు. తెనాలిలో తాను శాసనసభ్యులుగా ఉన్న 10 సంవత్సరాల కాలంలో ఆర్యవైశ్య ప్రముఖులు 2-3% మాత్రమే సమస్యలు తెలిపేవారన్నారు. తెనాలిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గడిచిన 5 సంవత్సరాలలో తెనాలి ఎంతో వెనుకబడిపోయిందన్నారు. విగ్రహాల నిర్మాణం చేపడుతున్నారు కానీ దాని ఎదురుగా ఉన్న రోడ్లకు కనీసం గుంటలు కూడా పూడ్చడం లేదని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తెనాలి, గుంటూరు, విజయవాడ ప్రధాన రహదారులను 4 లైన్లుగా నిర్మాణం చేస్తానని, అదేవిధంగా అధికారంలోకి వచ్చిన వారంలోనే చెత్త పన్ను రద్దు చేస్తామని, ప్రజలపై ఎటువంటి పన్నుల భారం పడకుండా చూస్తానని నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. వ్యాపారాల్లో, వ్యాపార సంస్థల్లో వ్యాపారస్తులతో పాటు మేము ప్రతిరోజు కూర్చుంటే పొరపాటు. మీకు ఆ గౌరవం ఇవ్వాలి, మీకు ఆ స్థానం కల్పించాలి. మీ పని మీరు అద్భుతంగా నిచ్చే పరిస్థితి తీసుకొస్తే మీరే ఇంకా రెట్టింపుగా మీ వ్యాపారాలు చేసుకుంటే 10 మందికి మీరు ఉపాధి కల్పిస్తారు. 10 కుటుంబాలు దాని ద్వారా బతుకుతాయి. తెనాలి మనం అభివృద్ధి చేయాల్సిందే. నిజంగా చెప్తున్నాను, 5 సంవత్సరాల్లో మనం చాలా వెనకబడిపోయాం. గతంలో నేను ప్రారంభించిన కొన్ని కార్యక్రమాలు రాజాగారు కొంచెం కొనసాగించారు. రాజాగారి తర్వాత మాత్రం అసలు ఏమి ఇక్కడ ఈ 5 సంవత్సరాలు కనీసం ఒక సిమెంట్ బస్తా వేసి విగ్రహాల నిర్మాణం చేస్తున్నారు కానీ ఎదుట ఉన్న ఆ రోడ్డు మాత్రం పట్టించుకోలేదు, ఆ గుంతలు పూడ్చలేదు. ఎంతమంది ప్రతిరోజు యాక్సిడెంట్లు గురవుతున్నారు మీ అందరికీ తెలుసు, నేను చెప్పవసరం లేదు. ఎందుకంటే చాలామంది ప్రముఖులు మన పట్టణంలో ఉన్న వాళ్ళకి చాలామందికి గాయాలైనాయి. కొంతమంది యువకులు పాపం చనిపోయారు. చాలా బాధాకరమైన విషయం. సో తెనాలి నుంచి విజయవాడకి వెళ్ళే మార్గం, అదేవిధంగా తెనాలి నుంచి గుంటూరుకి వెళ్ళే మార్గం, ఇది నా ప్రాధాన్యత. ముందు దాన్ని 4 లేన్ల రహదారిగా మార్చి ఎట్టి పరిస్థితుల్లో మీకు ప్రతిరోజు ప్రయాణం చేసి వచ్చే సౌకర్యం కల్పించాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ఎందుకంటే అప్పుడే మీ వ్యాపారాలు ఇంకా మెరుగవుతాయి. లేకపోతే దాని ద్వారా ఉపయోగం ఎవరికి ఉంటుందంటే ప్రతి ఒక్కరికి ఉపయోగం ఉంటుంది. కానీ ఎక్కువగా వ్యాపార సంస్థలకి, వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ప్రతిరోజు మీరు విజయవాడకో గుంటూరుకో వెళ్ళాల్సిన సందర్భం ఉంటుంది. కాబట్టి మీకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఆ సౌకర్యం కల్పించాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ఆ డ్రైన్ సిస్టమ్ అనేది ఎవరు కూడా పట్టించుకోలేదు. ప్రజలు కోరుతున్నారు కాబట్టి సీసీ రోడ్లు వేసేసుకుంటూ పోయాం. కానీ సీసీ రోడ్లతో పాటు డ్రైన్ల నిర్మాణం ఖచ్చితంగా జరగాలి. అది ఒక ప్రాధాన్యత ఇచ్చుకొని దానికి ఒక పెద్ద పాలసీ లాగా తీసుకొచ్చి డెఫినెట్గా ఫోకస్ చేస్తాను తెనాల్లో. ఎందుకంటే అండర్గ్రౌండ్ డ్రింకింగ్ వాటర్ మనం తీసుకురాగలిగాం. డ్రింకింగ్ వాటర్ కోసం పైప్ లైన్లు వేసుకున్నాం. కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం నేను అప్పుడు పూర్తిగా సర్వేలు చేయించి దాన్ని అంచనాలు వేయించి డిపిఆర్ కూడా చేయించి అన్నీ ఇచ్చినా కూడా అప్పటి నుంచి అది ముందుకు రాలేదు. కనీసం ఈ రక్షిత మంచినీటి పథకం ద్వారా మనకి మన ఆరోగ్యాలు బాగుండే విధంగా మనం కార్యక్రమం, కృష్ణానది జలాలు మనం 162 కిలోమీటర్ల పైప్ లైన్ వేసుకుని అందరికీ మనం ఇంటింటికి పంచుతున్నాం. కానీ అది అన్ని వార్డులో కూడా రావడం లేదు ఇప్పటికి. సో దాన్ని మెరుగుపరిచే విధంగా నేను ముందు చర్యలు తీసుకుంటాను. దాంతోపాటు మీరు అన్నట్టు సైడ్ డ్రైన్స్, దోమల నిర్మూలన కోసం ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేపట్టాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు నేను గమనించింది, మొన్న కూడా నేను మార్కెట్ సెంటర్లో 19-20 వార్డులు మేము కలిసి తిరిగినప్పుడు చాలామంది ఆవేదనతో చెప్పింది ఏంటంటే కనీసం మాకు పబ్లిక్ టాయిలెట్స్ లేవు, డ్రింకింగ్ వాటర్కి ఫెసిలిటీ లేదు, ఎవరైనా ఇతర గ్రామాల నుంచి, ఊర్ల నుంచి వస్తే మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనే అంశం వాళ్ళు ప్రస్తావించారు. అది చాలా చాలా వాస్తవం అది. సో అవసరమైతే మున్సిపల్ నిధుల నుంచి ఎక్కడైనా మనం కొనుగోలు చేసి స్థలాన్ని, మున్సిపల్ స్థలాలు సరిపోతే కొనుగోలైనా చేసి అటువంటి చక్కటి పబ్లిక్ టాయిలెట్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసే బాధ్యత అవసరం తెనాలి మున్సిపాలిటీ నుంచి ఉందని నేను నమ్ముతున్నాను. రెండోది, ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చిన వారంలోనే చెత్త పన్ను అనేది రద్దు చేస్తాం. అది మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో పోవాల్సిందే. అది కార్యక్రమంలో పెండేల వెంకట్రావు, తాతా శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు అడప సంపతరాయుడు, క్లాత్ మర్చెంట్స్ ప్రెసిడెంట్ చుండూరి నాగమల్లికార్జునరావు, సెక్రటరీ దేశు యుగంధర్, ఉపాధ్యక్షులు దేవత తులసి ఉమామేశ్వరరావు, సహాయ కార్యదర్శులు చుండూరు సత్యనారాయణ, పచ్చిపుల్సు మోహన్ రావు, దర్శి అనంత్, శంఖ వాసు తదితరులు పాల్గొన్నారు. ఇంకా కొద్ది రోజులే, 10 రోజులు కూడా లేదు, 7 రోజులే మనం ఈ తిరగడానికి టైం ఉంది. 10వ తారీఖు వరకే. తర్వాత 13వ తారీఖు ఎన్నికలు. మనందరం కూడా మన మనసులో ఉన్నట్టుగా టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారికి
మనం కృషి చేసి ఉదయాన్నే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందరం కూడా ఓటింగ్ పాల్గొనాలి. ఫస్ట్ పాయింట్. మనకేముందిలే మన ఒకటే కదా అని నేను అనుకోవద్దు. అందరూ లేడీస్ని కానీ మీరు కానీ మొత్తం ఓటింగ్ చేసి మరి అత్యధిక మెజార్టీతో మనోహర్ గారిని గెలిపించాలా. అయితే 2-3 రోజుల నుంచి చూస్తుంటే వాళ్ళ గ్రాఫ్ బాగా పడిపోతుంది. ఎందుకంటే ఈ ల్యాండ్ చట్టం అని ఒకటి తీసుకొచ్చి ఆయన పేరుతో ఒరిజినల్ ఆయన దగ్గర ఉంటుందంట, డూప్లికేట్ మన దగ్గర ఉంటుందంట. అంటే ఎందుకు చేస్తున్నాడు అని అంటే నా మనసులో మాట 13 లక్షల కోట్లు అప్పు ఉంది. ఈ అప్పు తీర్చాలంటే మనందరినీ మీరు కట్టమంటే కట్టరు కదా, మీ ఒరిజినల్ ఉంటే ఇంత కట్టేసి మీ ఒరిజినల్ మీరు తీసుకోండి అని పాయింట్కి తీసుకొస్తాడని అనుకుంటున్నాను. ఈ దుర్మార్గ పరిపాలన ఎక్కువ బాధపడ్డది ఎవరంటే వయసులే. అభివృద్ధిని ఆకాంక్షించే నాయకులను పార్టీలను గెలిపించుకుందామని ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మండల పరిధిలోని సిరిపురం, చివలూరు, వల్లభాపురం గ్రామాల్లో జరిగిన రోడ్ షోలో తెనాలి ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. కియా పరిశ్రమ స్థాపనలో చంద్రబాబు నాయుడు చేసిన కృషిని వారు ప్రశంసించారు. ముందు తరాల భవితను విస్మరించి వైకాపా నేతలు సహజ వనరుల దోపిడీకి తెగపడ్డారని, అభివృద్ధి పదంలో కొల్లిపర మండలాన్ని జిల్లాలో తొలి స్థానంలో నిలుపుతామని హామీ ఇచ్చారు. అవునా, సైకిల్ కొట్టుకోండి, గ్లాస్ కొట్టుకోండి, అందరు సహకరించాలమ్మా. ఈసారి అట్లా ఒకటి వస్తే బాగున్నా, సహకరించాలి, జాగ్రత్తగా చేయాలమ్మా. గ్యాస్ బాగుందా? నూరా గోపి, వెరీ గుడ్. చేద్దాం. ఎవరు దాని తర్వాత మళ్ళీ చేయలేదు, మీకోసమే కదా. ఇప్పుడు ఆ రోడ్ ఎట్లా నాశనం. మంచి పనులు చేసుకోవాలి కదా, మనం పెట్టుకుని జాగ్రత్తగా ఓటేయాలి. మీరు ఓటు సైకిల్కి 2 ఓటు. థ్యాంక్ యూ. కొల్లిపర మండలంలో ఒక చరిత్ర కలిగిన గ్రామం. ఈ గ్రామంలో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ఏ విధంగా రైతాంగం గతంలో ఎంతో కష్టాలకు గురై ఇక్కడ వాళ్ళ కష్టాజీతం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పేరు తెచ్చుకున్నారు. చక్కటి పసుపు రైతులుగా, ధాన్యం పండించే రైతులుగా, పాడి పంటలను కూడా మీ అందరికీ బాగా తెలుసు. ఆ రోజులన్నీ మారినాయి. గత 5 సంవత్సరాల నుంచి ఈ రైతు భరోసా కేంద్రాల్లో కేవలం కొంతమందికి ఉపయోగపడే విధంగా వేల కోట్ల రూపాయలు వెచ్చించినా కూడా రైతాంగాన్ని ఎక్కడ కూడా కాపాడుకోలేకపోయాం. వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలి మీరందరూ కూడా. ఎందుకంటే కేవలం ఒక గ్రామాభివృద్ధి కోసం కాదు, కొల్లిపర మండలం మొత్తం ఈ రోజున ఒకప్పుడు నంబర్ 1 స్థానంలో ఉండేది గుంటూరు జిల్లాలో. ఆ రోజు మనం చేసే కార్యక్రమాలు, పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలకు మనం ఇచ్చిన రుణాలు, అదేవిధంగా రైతులకి మనం అందించిన టైబాన్ స్ప్రేయర్లు కానివ్వండి, ఆయిల్ ఇంజన్లు కానివ్వండి, పట్టాలు కానివ్వండి, ఏ విధంగా మిమ్మల్ని ఆదుకోవడానికి కోసం చేసామో మీ అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి. దాదాపు 300 రైతులకి పాస్ పుస్తకాలు ఎవరికైతే సంవత్సరాల నుంచి పెండింగ్ పెట్టి ఉన్నాయో అది ఈ ప్రాంతంలోనే ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా మంజూరు చేసి ఇవ్వడం జరిగింది. పారదర్శకంగా, నిజాయితీగా పరిపాలన అందించి ప్రతి ఒక్కరికి మేలు చేయాలనే ఆలోచనతో ఆ రోజున ప్రభుత్వమే మీ దగ్గర తీసుకొచ్చే విధంగా పనిచేసాం. దాని తర్వాత కొల్లిపర మండలం మొత్తానికి ఉపయోగపడే విధంగా వల్లభాపురంతో సహా కృష్ణానది జలాలు ఇక్కడి నుంచి మనం తరలి తీసుకెళ్ళి ప్రతి ఇంటికి కొలాయి ద్వారా నీళ్ళు అందించాలని 30 కోట్ల రూపాయలతోటి ఒక అద్భుతమైన పథకం తీసుకొచ్చి నీళ్లు కూడా మంచినీటి సౌకర్యం కూడా కల్పించాం కొల్లిపర మండలంలో. ఈ 5 సంవత్సరాల్లో మనకి జరిగిన నష్టం గురించి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల మన రాష్ట్రానికి బటన్ నొక్కాం అనే సంక్షేమం కార్యక్రమం తీసుకొచ్చారు తప్ప అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం ఎక్కడ చేయలేదు.
100 రూపాయలు ఖర్చు పెడితే కేవలం 4 రూపాయలు మాత్రమే వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలపైన ఖర్చు పెట్టారు. ఏ విధంగా మన రోడ్లు తయారైనాయో, ఏ విధంగా మనకి రావాల్సిన చక్కటి మంచినీటి సౌకర్యమో, లేకపోతే వైద్య సదుపాయాలు, లేదా మన బిడ్డలకి చదువులో, వాటి గురించి మీరు ఒకసారి ఆలోచించండి. ఎక్కడ కూడా సామాన్య కుటుంబాన్ని మనం సమానంగా సమాజంలో పైకి తీసుకురావడం చేసిన ప్రయత్నం విఫలమైంది. కేవలం కొంతమందికి లబ్ధి కలిగే విధంగా వీళ్ళు ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకున్నారు తప్ప వనరుల దోపిడీ కోసం వలభాపురం, మున్నంగి, బొమ్మానిపాలెం ఇక్కడ ఉన్న ఇసుక రీచుల్ని ఏ విధంగా వాళ్ళ స్వార్థాల కోసం వాడుకున్నారో మీ అందరికీ బాగా తెలుసు. పంచాయతీలో ఈరోజు నిధులు లేవు. ఒక ట్యూబ్ లైట్ మార్చాలన్నా కూడా నిధులు లేవు. గ్రామాల్లో మీ అందరికీ తెలుసు శానిటేషన్ ఏ విధంగా ఉంటుందో. ఈ రోజుకి కూడా ప్రతి గ్రామంలో అందరూ అడిగేది సైడ్ కాలువలు నిర్మాణం చేయండి, సిమెంట్ రోడ్లు మాత్రం పూర్తి చేసామని. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ విధంగా గతంలో ఎన్నికలప్పుడు వచ్చి ఓట్ల కోసం మిమ్మల్ని అభ్యర్థిస్తారో ఆ మార్పు ఎందుకు కనపడడం లేదు? ఈ రోజు మనం ఎన్ని ఉద్యోగాలు మనం కల్పించగలుగుతున్నాం అనేది అందరూ కూడా ఒక్కసారి ప్రశ్నించాలి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాదా, బెంగళూరా, అమెరికానా? అమెరికా అయినా, హైదరాబాద్ అయినా, బెంగళూరు అయినా కొంతమందిని తీసుకోగలుగుతుంది. కానీ ఈ కోట్ల జనాభానికి ఎవ్వరు కూడా ఉద్యోగాలు ఇప్పించలేనటువంటి పరిస్థితి. ఇండస్ట్రీస్ అనంతటి అవి ఎక్కడి నుంచి అయినా వస్తాయా? వ్యక్తులు గాని, ముఖ్యమంత్రులు గాని, మంత్రులు గాని విపరీతమైన శ్రమ చేస్తే ఒక ఇండస్ట్రీ వస్తుంది. ఒక కియా ఫ్యాక్టరీ తీసుకురావాలంటే అనంతపురంలో చంద్రబాబు నాయుడు గారు పడ్డ బాధ చాలా తక్కువ మందికి తెలుసది. ఎందుకంటే ఎవరైనా సరే డబ్బున్న వాళ్ళు ఇంకా ఎక్కువ డబ్బు ఎక్కడ సంపాదించాలా, ఎంత త్వరగా సంపాదించాలా అని ఆలోచిస్తారు. వాళ్ళు కోరుకునేది హైదరాబాదు, బెంగళూరు, లేకపోతే ఢిల్లీయో ఇలాంటి ప్లేసులకి వెళ్ళి ఇండస్ట్రీలు పెడతారు తప్పించి కొత్తగా పుట్టిన అమరావతి లేకపోతే ఆంధ్రప్రదేశ్ లోనో ఎవరు పెట్టరు. అలా పెట్టించాలంటే ఎవరో ఒక వ్యక్తి ఇనిషియేటివ్ తీసుకొని ఒక కఠోర శ్రమ చేయాలి. అలాంటిది 5 సంవత్సరాల్లో మీకు ఎప్పుడైనా అనిపించిందా? నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఏ రోజన్నా ఇంటి బయటకు వెళ్లి ఏ ఇండస్ట్రీ వ్యక్తితో ఉన్నా మాట్లాడి ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చింది ఉందా? పోనీ ముఖ్యమంత్రి గారు వెళ్ళలేరు, బిజీ. ఒక మంత్రి ఏమన్నా వెళ్ళొచ్చారా? ఎవరన్నా ఒక మంత్రి? చాలా మంది ఉన్నారు. ఒక మంత్రి ఒక ప్రాంతానికి వెళ్లి ఇన్వెస్టర్ ని కలిసి ఒక ఇండస్ట్రీ తెచ్చుకొచ్చింది మీరు ఎక్కడన్నా చూసారా? ఇవి రాకపోగా రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఎంతో మంది కష్టపడి సాధించి పెంచిన పోర్టులు ఎవరో వేరే వాళ్ళకి అమ్మేశారు. నార్త్ ఇండియా వచ్చిన వాళ్ళకి లంచాలకి కక్కుర్తిపడి. ఈ రోజు చూస్తా ఉంటే అమెరికా లాంటి ప్లేసుల్లో ఇసుక గాని, పెట్రోల్ గాని, ఖనిజ సంపద అంతా కూడా ఇంపోర్ట్ చేసుకుంటారు వేరే దేశాల నుంచి. అంటే అమెరికాలో లేవని కాదు. ఎందుకు వాళ్ళ వాడరు అంటే వాళ్ళ సంపద అక్కడే ఉంచుకొని భావి తరాలకి 500-1000 సంవత్సరాలకు సరిపోను వాళ్ళవన్నీ ఉంచుకొని వేరే దేశాల నుంచి, దుబాయ్ నుంచి ఆయిల్ గాని ఇట్లా ఇంపోర్ట్ చేసుకొని ఇవన్నీ సేవ్ చేసుకుంటారు. మరి మన దౌర్భాగ్యం, మన రాష్ట్రంలో ఉన్న ఇసుక మొత్తం తవ్వి వేరే రాష్ట్రాలకు పంపిస్తా ఉన్నాం. బాక్సైడ్ దొవ్వుతున్నాం ఎక్కడ దొరికితే అక్కడ. నెల్లూరులో సిలికా దొవ్వి ఎట్లా పడితే అట్లా అమ్మేశాం. ఇవన్నీ మన సంపద అంతా వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతే ఎవరు దీంట్లో నష్టపోయేది? ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. మరి మందు 60 రూపాయలు ఉండే మందు 200 అయింది. అంటే ఎందుకు అవుతుంది అంత ఫాస్ట్ గా? అంత రేట్ ఎందుకు పెరుగుతుంది? మీరు చెప్పండి, ఆలోచించండి. మందు ఒక సంవత్సరానికి ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం ఎంత? 5%. మనం అంతా 5 ఏళ్లలో ఎంత పెరగాలి? 5 25-30 రూపాయలు. అంటే 60 రూపాయలు ఉండే మందు 90 రూపాయలు అవ్వాలి. మహా అయితే 100 రూపాయలు. 200-300 ఎందుకు అవుతుంది? ఎక్కడన్నా వైట్ తీసుకుంటున్నారా? మొత్తం క్యాషే. ఆఖరికి తోపుడు బండ్ల మీద ఉన్న వ్యక్తులు కూడా డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటుంటే మందులో తీసుకుంటే ఇందులో అవినీతి లేదంటే ఎట్లా నమ్మగలం? దాన్ని మీరు సమర్థిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఇంత అన్యాయం, దోపిడీ జరుగుతా ఉంటే మీరు ఎలా సమర్థిస్తారు? ఇది పేదవాళ్ళ నుంచి దోచుకోవడం కాదా? రేపు జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటున 99.99% రారు, 0.0001% ప్రకారం వస్తే లిక్కర్ 200 నుంచి 400 రూపాయలు అవుతుంది. ఇది వాస్తవం. ఎందుకంటే ఈ రోజు ఆయన ఎలక్షన్ లో ఖర్చు పెట్టే ఖర్చు మీ రక్తం ద్వారా వెనక్కి తీసుకుంటారు. ఇది వాస్తవం, తెలుసుకోండి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలిలో వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా, కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ హామీ.
ఇండియా కూటమి తరపున తెనాలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.